శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16 మార్చి నుంచి 22 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, కన్యలో చంద్రకేతువులు, అలాగే శనిగారు కుంభరాశిలో, రవి రాహు శుక్ర బుధులు మీన రాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశి నుంచి ధనస్సు రాశికి వచ్చి ఉన్నది. ఇక మిగతా గ్రహ స్థితులలో మార్పు లేని కారణం చేత అవే రాశిలో ఆ గ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి, అంటే సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, గురువుగారి యొక్క దృష్టి కూడా చంద్రకేతువుల మీద ఉంది. ఇక మిగతా శనిగారి దృష్టి కానీ, గురువు గారి మిగతా దృష్టులు కానీ, అలాగే కుజుని యొక్క 7-8 దృష్టులు కానీ కేవలం రాసుల మీదనే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. ఇది గమనించదగ్గ విషయం. అయితే గురువు గారి యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కటి సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా ఈ దృష్టులు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఎవరి జన్మజాతకంలో అయినా చంద్రమంగళ యోగం ఉండి వారికి మాతృవర్గంతో ఏదన్నా విరోధాలు ఉన్నట్టయితే కొంచెం అలాంటి వారు మటుకు మాతృవర్గ రీత్యా కొద్దిగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది ప్రతివారు చేసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ రాశితో సంబంధం లేకుండా ఓవరాల్గా మనం గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకే ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాదు. వాళ్ళకి చెప్పే పరిహారం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రతివారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుని యొక్క స్థితి వారాంతంలో ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది కదా, కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఖచ్చితంగా ఇది కొంత మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. అంటే కొంచెం గుండె ధైర్యం తగ్గినట్టుగా ఉంటుంది, బలము తగ్గినట్టుగా ఉంటుంది. అంతకన్నా వేరే ఇతరత్ర విపత్కర పరిస్థితులు ఏమీ ఉండబోవు. చంద్రగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు ఈ 3 పఠిస్తూ ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే కలయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రవి రాహు శుక్ర బుధుల యొక్క స్థితి మీన రాశిలో ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక జలతత్వ రాశిలో కలుస్తూ ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. గురుస్థానం మంచిదే, జలతత్వ రాశి మంచిదే. కానీ ఇక్కడ బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. రవి రాహుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి శారీరకమైన బలహీనతలు, అలాగే వినికిడి సమస్యలు, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు ఆటంకాలు ఉండడము, అలాగే పితృవంశ దోషం. ఇది ఎవరికైతే జన్మజాతకంలో ఉండి రవి రాహుల కలయిక జరుగుతుంది ఇక్కడ, ఈ పితృవంశ దోషము ఎవరికైతే జన్మజాతకంలో ఉండి వాళ్ళు పరిహారాలు చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా పితృవంశ దోషం ఉన్నవారు నారాయణ బలి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. తండ్రి ఉన్నవారు తప్పనిసరిగా తండ్రి గారి చేతనే ఆచరింపజేయాలి. తండ్రి లేనివారు మాత్రమే కొడుకు చేయాలి. ఒకవేళ తాతగారు జీవించి ఉన్నారనుకోండి, తాతగారే చెయ్యాలి, తండ్రి గారి తండ్రి. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఇది తండ్రి గారు చేస్తే కొడుకులందరికీ వస్తుంది, కొడుకు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారనుకోండి, ఒకళ్ళే చేసుకుంటారు తండ్రి లేని పక్షంలో. తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి లేరు, అన్నదమ్ములు 2,
అలాంటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నిర్వహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోయేటటువంటి వారం రోజుల కాలంలో, ఈ 22వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజుల కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషానికి తప్పనిసరిగా ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇంతో అంతో. దాన్ని నివారించుకోవడానికి ఈ నారాయణ బలి చేసుకోవాల్సిందిగా సూచన. నారాయణ బలి చేసుకున్న వారు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, చతుర్థన స్థానంలో శుక్రాచార్యులు వారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. మరి 3 గ్రహాల వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది అంటే, 3 గ్రహాలు బాగున్నాయి అంటే యోగవంతమైన కాలము, ఉత్తమమైన ఫలితాలు అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మీ జీవన విధానంలో మార్పు తెచ్చుకుంటారు. ఇది కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మానసికమైన సంతృప్తి కలుగుతుంది, దైవభక్తి బాగా పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తారు. ఇక మంచి విషయాలు ఏవైతే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, ఇక ఇంతకన్నా ఆలస్యం చేయకూడదు అనేటటువంటి విషయాలు ఉంటాయో పెద్దలతో సంప్రదించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే బంధుమిత్రుల ఆదరణ చాలా బాగుంది, మాతృవర్గ రీత్యా ఆదరణ బాగుంది. ఇక స్థిర చరాస్తుల పెంపు విషయంలో మటుకు తొందరపడద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి విషయాలలో కూడా తొందరపడవద్దు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రాబోయేటటువంటి కాలము అంటే ఈ వారం రోజుల అనంతరము వారం రోజుల కాలానికి షష్టగ్రహ కూటమి వస్తూ ఉన్న కారణం చేత అది మీనరాశిలో చతుర్థ స్థానంలో ధనస్సు రాశి వారికి ఏర్పడుతూ ఉన్న కారణం చేత అత్యధికమైనటువంటి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక చంద్రుని యొక్క సంచారము రాశిలోకి వచ్చింది వారాంతంలోకి. ఇక్కడ చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయావకాశాలు ఉంటాయి. కొంచెం భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది, పూర్వం కన్నా కాస్త బాగుంది అనుకుంటారు. అలాగే విద్య నేర్చుకునే వారికి, విద్యార్థులకి చాలా మంచి కాలంగా తెలియజెప్పచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చక్కటి హాస్యరస సంభాషణతో ఎక్కువగా ప్రతి వారితోనూ సంభాషించడము, 10 మందితో కలవడము అనేక విధాల మనశ్శాంతిగా ఉంటుంది. ఈ వారాంతంలో వచ్చినటువంటి చంద్రగ్రహ సంచారము రాశిలోకి మీకు చాలా మానసిక ప్రశాంతతని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి, మౌనంగా ఉండండి. కుటుంబ సమస్యలు తగ్గిపోతున్నాయి, కుటుంబానికి సంబంధించి అంతా బాగుంది. అన్నదమ్ములవి బాగున్నాయి, సహాయ సహకారాలు. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ప్రయాణాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్తున్నాను. ఇక ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఓర్పు కలిగి ఉండాలో అక్కడంతా ఓర్పు కలిగి ఉంటూ అభివృద్ధి పదంలో ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ శుభం.